హాయ్ అండి. హాయ్ గోదావరి రుచులు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం బెండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర. ఇప్పుడు మనం తీసుకున్న బెండకాయలు శుభ్రంగా కడిగి వాటిని ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి. ఇలా తడి బాగా ఆరిన తర్వాత బెండకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయలతో పాటు ముందుగా తీసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మరొకటి పాత్ర తీసుకుని సరిపడా నూనె వేసుకోవాలి. నూనె ఇలాంటి వేపుళ్ళకు నువ్వుల నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి అవి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా మరీ మాడిపోకుండా రంగు మారేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు తీసుకొని దీంట్లో కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకోవడం వల్ల బెండకాయలో ఉన్న జిగురు బాగా తగ్గుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉంచుకుని ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకున్న తర్వాత కొంచెం రంగు మారాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన బెండకాయ వేపుడు రెడీ. ఇది చారులోకి కానీ పప్పు చారులోకి కానీ ఎంతో బాగుంటుంది. ఈ వంట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.